ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేచంద్ర. ఈరోజు మనతో కంచెర్ల టూర్ ట్రావెల్స్ రమేష్ గారు మనతో ఉండడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ కూడా అంతకుముందు 2, 3 సంవత్సరాలుగా మనం వీడియోలు చేస్తూ ఉన్నాం. సార్ మనతో చార్ధామ్ యాత్ర చేయించారు. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర, ఇప్పుడు కొత్తగా మానసరోవర యాత్ర ఇవన్నీ చేయించబోతున్నారనమాట. సో, ఏమేం ప్యాకేజీలున్నాయి? వెళ్ళేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, మొట్టమొదటిసారిగా వెళ్తున్న వాళ్ళు ఎటువంటి ప్లానింగ్ ఉండాలి? అవన్నీ మనతో ఇప్పుడు చర్చించబోతున్నారు. ఈ వీడియోలో ప్రత్యేకించి చార్ధామ్ యాత్ర విశేషాలు మనతో పంచుకోబోతున్నారండి. నమస్కారం రమేష్ గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? యాత్రలన్నీ బాగా జరుగుతున్నాయా? బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు చార్ధామ్ యాత్రకొచ్చేసి ముందుగా పాపం కొత్తగా వెళ్ళేవాళ్ళు ఏమేమి తీసుకువెళ్ళాలి వాళ్ళతో? అసలు ముందుగా వాళ్ళు తీసుకునే జాగ్రత్త ఏంటి చెప్పండి సార్? ఎందుకంటే చాలామంది పాపం మొట్టమొదటిసారి వెళ్తున్న వాళ్ళు ఏదో కాశీ వెళ్తున్నట్టు, రామేశ్వరం వెళ్తున్నట్టు చాలా సింపుల్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో, అలా కాకుండా అసలు వాళ్ళు ఏమేమి ప్లాన్ చేసుకోవాలి? ఓకే. సార్ మొట్టమొదటిగా ఏంటంటే ఈ చార్ధామ్ యాత్ర ఢిల్లీ నుంచి ఢిల్లీకి 11 రాత్రులు, 12 రోజులు సార్. మీరు మా ప్యాకేజ్. ఓకే. అయితే ఈ 11 రాత్రులు, 12 రోజుల్లో మనం చూసేవి హరిద్వార్, ఋషికేశ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్. మధ్యలో ఉత్తరకాశి అండ్ గుప్తకాశి అండ్ రుద్రప్రయాగ్, నెక్స్ట్ దారాదేవి ఇవన్నీ చూసుకొని వస్తాం అనమాట అండి. ఓకే. ఏంటంటే మన మొట్టమొదటిసారి వెళ్తున్న వాళ్ళు ఏం ప్లానింగ్ చేసుకోవాలంటారు వాళ్ళు? ఏంటంటే అండి, ఇది మన కింద నుంచి అంటే నేల మీద నుంచి సముద్ర మట్టం దగ్గర నుంచి అక్కడికి పైకి వెళ్ళడానికి మినిమం 23,500 అడుగులు పైకి వెళ్తాం సార్ కేదార్నాథ్. ఏంటంటే ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. మెయిన్ ఏంటంటే మనకి మంకీ క్యాప్ ఉండాలి, గ్లౌజులు ఉండాలి, థర్మాల్స్ ఉండాలి, సాక్స్లు ఉండాలి, షూస్ ఉండాలి, కాలేజ్ బ్యాగ్ ఉండాలి. ఎందుకంటే సార్ ఇది యమునోత్రి అన్నది బస్సు ఆగిన దగ్గర నుంచి 6 కిలోమీటర్ల పైకి 6 కిలోమీటర్ల కిందకి వెళ్ళాలి సార్ టెంపుల్కి. ఈ 6 కిలోమీటర్లు కూడా నడుచుకుని వెళ్ళొచ్చు, గుర్రం మీద వెళ్ళొచ్చు, డోలీ మీదనే వెళ్ళొచ్చు. ఓకే. యమునోత్రికి. అయితే ఈ యమునోత్రికి వెళ్తున్నప్పుడు అందరూ కూడా బ్యాగ్ లో మన స్వెటర్ పెట్టుకోవాలి, రెయిన్ కోట్ పెట్టుకోవాలి, జర్కిన్ పెట్టుకోవాలి. మనం వెళ్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు షూస్ కంపల్సరీ కాళ్ళకి వేసుకుంటాం, సాక్స్లు బ్యాగ్ లో పెట్టుకుంటాం. ఎందుకంటే వాతావరణం అక్కడికి వెళ్ళాక మారి వర్షం పడిందంటే సాక్స్లు తడిచిపోతే వెంటనే మనం అవి రిమూవ్ చేసి మళ్ళీ మన దగ్గర ఉన్న బ్యాగ్ లో పెట్టుకొని వేసుకోవడానికి మన ట్రావెల్ బ్యాగ్ లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే. ఇప్పుడు చార్ధామ్ యాత్రలో ప్రధానంగా మన వాళ్ళు ట్రెక్కింగ్ చేయవలసినవి యమునోత్రి అండ్ కేదార్నాథ్. అవును సార్. గంగోత్రి వాకబుల్ డిస్టెన్సే, బద్రీనాథ్ వాకబుల్ డిస్టెన్సే. మన బస్సు దగ్గర నుంచి మన పార్కింగ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ వాకింగ్ డిస్టెన్స్ అండి. కేదార్నాథ్ అయితే మన వెహికల్ వచ్చి సీతాపూర్ వరకు వెళ్తుంది. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ 2 కిలోమీటర్లు నడవలసిందే. సోన్ప్రయాగ్ నుంచి మళ్ళీ మన యాత్ర రిజిస్ట్రేషన్ స్కాన్ చేయించుకొని గౌరీకుండి 3 కిలోమీటర్లు నడవలసిందే. అక్కడ ఒక్కొక్కవేళ గౌరీకుండి నడిచి మన సుమోలు కూడా ఉంటాయి. ఒకవేళ లోకల్ సుమోలు 70 రూపాయలు మనిషికి అండి. అక్కడ వెళ్ళినప్పుడు సుమో ఒకవేళ దొరకకపోతే 3 కిలోమీటర్లు కూడా నడవాల్సిందే. గౌరీకుండికి వెళ్ళాక 16 కిలోమీటర్ల పైకి 16 కిలోమీటర్ల డౌన్ కి గుర్రాలు ఉంటాయి. అక్కడ మనం ఎంగేజ్ చేసుకుంటాం గుర్రాలని. ఓకే సార్. ఇప్పుడు ప్రధానంగా చాలా మంది అడిగి డౌట్ ఏంటంటే ఇప్పుడు చార్ధామ్ మీద సంబంధించి ఏ వయసు లోపు వెళ్తే బెటరు? సో మాకు ఇప్పుడు 50 వచ్చేసి ఏం లేదు, 60 వచ్చేసాయి, మేము అసలు ఈ చార్ధామ్ యాత్ర చేయగలమా లేదా, లేదంటే మా దగ్గర పిల్లలు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళకూడదా అని చాలా మంది కామన్గా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే రాజా గారు, నేను లాస్ట్ 2 years బ్యాక్ నుంచి చాలా మందిని సీనియర్ సిటిజన్స్ 82 సంవత్సరాలని 84 సంవత్సరాలని అండ్ 11 నెలల బేబీని కూడా తీసుకెళ్ళాను చార్ధామ్కి. అయ్యో, పెద్ద రిస్క్ కదండి అసలు. అసలే గాలి తగలదు అది అంటారు కదా. దానికి మనం ఏంటంటే కొంచెం సేఫ్టీ అన్నది ఉపయోగపడుతుంది. ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. పిల్లలకి ఏంటంటే మార్నింగ్ వాళ్ళు చలి పుట్టక ముందే మనం చలి పుట్టాక కూడా వచ్చినా మనం మంకీ క్యాప్లు పెట్టుకోవాలి, సర్కిల్ పట్టుకోవాలి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎక్కడ నడిపించాం, డోలీలు పెడతాం.
బిట్టులు పెడతాం. డోలి అంటే నలుగురు మోస్తారు, బిట్టు అంటే ఒకళ్ళే వెనకాల బుట్టలో పెట్టుకుంటారు. దీంట్లో ఏంటంటే వెయిట్ కూడా ఉన్న దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం. వాళ్ళు ఆల్టర్నేట్ గా ఏం చేస్తే బాగుంటది, హెలికాప్టర్లు ఉన్నాయి సార్, గుర్రాలు ఉన్నాయి సార్, డోలీలు ఉన్నాయి సార్, బిట్టులు ఉన్నాయి సార్, మనం ఎలా కావాలితే అలాగే మనం డైవర్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఎలా హెలికాప్టర్ గురించి అంటే మీరు మాట్లాడారు కాబట్టి చాలా మంది అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ముందుగా మేము బుక్ చేసుకోవాలి కదండి, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ చాలాసార్లు చెప్పేది ఏంటంటే అక్కడ ఏమన్నా వెదర్ బాగపోతే కనుక మీది క్యాన్సిల్ అయిపోతుందండి, మళ్ళీ మీరు నడిచి వెళ్ళాలి, అది తిరిగి డబ్బులు వస్తాయి రావో తెలియదు అంటున్నారు. అవి ఎంతవరకు నిజము, ఎప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతాయి సార్? యాక్చువల్గా ఏంటంటే చార్ధామ యాత్ర అనేది స్టార్ట్ అయ్యేది యమునోత్రి అండ్ గంగోత్రి ఏప్రిల్ 19వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. కేదార్నాథ్ 21వ తారీఖు స్టార్ట్ అవుతుందండి ఏప్రిల్. బద్రీనాథ్ 23వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. మనం నాది ఫస్ట్ బ్యాచ్ ఏప్రిల్ 24వ తారీఖున ఢిల్లీలో పికప్ అండి. ఓకే, ఏప్రిల్ 24. అవును సార్. మేమేంటంటే ఢిల్లీలో పికప్ చేసుకొని హరిద్వార్ తీసుకొస్తాం. హరిద్వార్ లో ఒక రోజు స్టే చేసి అక్కడ మానసాదేవి, చండీదేవి చూస్తాం. అవి రెండు కూడా రోప్ వే మీద వెళ్ళాలండి. ఓకే, నేను 1 by 1 చెప్తాను సార్. మీరు హెలికాప్టర్ వరకు వెళ్ళారు, అది కూడా చెప్తాను, నేను క్లారిఫై ఇస్తాను. 1 by 1 నాకు టూర్ ఎట్లా వెళ్తుంది, ఎలా వస్తున్నాం అన్నది చెప్తాను. ఢిల్లీ వెళ్ళి మానసాదేవి, ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పికప్ చేసుకొని హరిద్వార్ తీసుకొస్తామండి. హరిద్వార్ తీసుకొచ్చాక మానసాదేవి అండ్ చండీదేవి చూపిస్తాము. అక్కడి నుంచి చార్ధామ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. హరిద్వార్ మెయిన్ మన పికప్ పాయింట్ హరిద్వార్ అన్నమాట. హరిద్వార్ లో పికప్ చేసుకొని మానసాదేవి, చండీదేవి ఇవి రెండు కూడా రోప్ వే మీద వెళ్ళాలి సార్ టెంపుల్స్ కి. దానికి విఐపి టికెట్ 450 నుంచి 500 రూపాయలు ఉంటది. మామూలు టికెట్, నార్మల్ టికెట్ 394 రూపాయలు ఎంతో ఉంటదండి, అప్ అండ్ డౌన్ రెండు టెంపుల్స్ కలిపి. ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లము, మన చార్ధామ్ సీజన్ లో చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉంటది. సో మేము విఐపి టికెట్ తీసుకుంటామండి. మాక్సిమం 530-550 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఋషికేశ్ రామ్ జ్వాల, లక్ష్మణ్ జ్వాల ఉంటది. దానికి 100-200 రూపాయలు ఆటోకి అవుతుంది. తర్వాత యమునోత్రికి గుర్రానికి అప్ అండ్ డౌన్ పైకి కిందకి కలిపి 6-12 కిలోమీటర్లకి గవర్నమెంట్ రేట్ వచ్చి 2800 రూపాయలు ఉంటుంది సార్. తర్వాత గంగోత్రి వాకబుల్ డిస్టెన్స్ అండి. కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఒక రోజు ఫుడ్ గానీ అకామిడేషన్ గానీ ఇవ్వలేం. ఎందుకో రీజన్ చెప్తానండి. మన వెహికల్ సీతాపూర్ వరకు వెళ్తుందండి. సీతాపూర్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు బై వాక్ వెళ్ళాలి, 2 కిలోమీటర్లు నడుచుకొని. మధ్యలో మన యాత్ర రిజిస్ట్రేషన్ స్కాన్ చేయించుకోవాలి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ పోలీస్ ఏంటంటే మన ఐడి అన్ని వెరిఫై చేసి మనల్ని ఒక లైన్ లో నుంచోపెట్టి సుమో స్టాండ్ వరకు తీసుకెళ్తుంది గౌరీకుండ్. ఈ సోన్ ప్రయాగ్ సుమో స్టాండ్ దగ్గర నుంచి గౌరీకుండ్ సుమో స్టాండ్ కి 3 కిలోమీటర్లు అండి. అక్కడ ఒకవేళ సర్వీస్ ఉంటే ఓకే, ఒకవేళ సర్వీస్ లేకపోతే అది కూడా బై వాకే చేయాలి. మాక్సిమం మే నెల, జూన్ నెల ప్రాబ్లం లేదు, సెప్టెంబర్ నెల. మిగతా 3 జూలై, ఆగస్ట్ చూసారా, అక్టోబర్ అని అప్పుడు ఏంటంటే వర్షాలు రావడం వల్ల ఇవి స్లైడ్స్ అవ్వడం వల్ల బ్లాక్ అయిపోతుంటాయి. ఇదంతా కూడా ఉత్తరాఖండ్ టూరిజం ఏంటంటే మన సోన్ ప్రయాగ్ దగ్గర నుంచి ఆ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోతే మన సోన్ ప్రయాగ్ లో స్కాన్ చేయించుకున్నాక ఒక 1/2 కిలోమీటర్ నడిచాక మన లైన్ లో నుంచోపెట్టి మనల్ని 10 మందిని సుమోల మీద ఎక్కిస్తుంది. ఒక మనిషి 70 రూపాయలు వసూలు చేస్తుంది సార్. మనం గౌరీకుండు సుమో దిగాక అక్కడి నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ నడవాలి. అక్కడి నుంచి గుర్రానికి అప్ అండ్ డౌన్ 5500 రూపాయలు సార్, 2025 రేటు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన రేటు ప్రకారం తీసుకుంటారంటే, లేదంటే కానీ ఇంకొకటి రష్ పెరిగిపోయింది అనుకోండి, అదే 5500 రూపాయలు 10,000 అవ్వచ్చు, 11,000 కూడా అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. బట్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే తెల్లవారిన 3 గంటలకి మన సోన్ ప్రయాగ్ లో బయలుదేరితే గౌరీకుండ్కి వెళ్ళేటోడికి 5 అవుతుంది సార్. 2 hours పడుతుంది ఈ 5 కిలోమీటర్స్ కూడా. ఓకేనండి. మన యాత్ర రిజిస్ట్రేషన్ స్కాన్ చేయించుకోవడం, మనం అక్కడి నుంచి సుమోల మీద రావడం, 5 గంటలకు కానీ మనం వెళ్తే గౌరీకుండ్ దగ్గర మన బడ్జెట్ లో 5,500 రూపాయలకే గుర్రం దొరుకుతుంది. ఒకవేళ మీరు 7 గంటలకు వెళ్ళారనుకోండి, ఆ 5,500ది 6,500 అవుతుంది. అదే 8 గంటలకు వెళ్ళారనుకోండి, అంటే గుర్రాలన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి సార్. అక్కడ 100 మందికి 50 మంది పొద్దుటే వెళ్ళిపోతారు 5:30కి. ఇంకా నెమ్మదిగా
తగ్గుతుంటాయి, వాళ్ళ ఇష్టం. మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి వెళ్ళకపోతే ఇబ్బంది పడిపోతాం, ఒకరోజు ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ట్రావెల్ ఏజెంట్ ఏంటంటే ఉండడు, వెయిట్ చేయలేడు అని చెప్పేసి ఎంతనే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం. బట్ అక్కడ ఏంటంటే సార్, ఒక టూర్కి వెళ్ళినప్పుడు, యాత్రలో వెళ్ళినప్పుడు నిద్రను మనం త్యాగం చేయాలి. మెయిన్ కంపల్సరీ నిద్రను త్యాగం చేయాలి, ఫుడ్ త్యాగం చేయాలి. మనం మన ఊర్లో అలా ఉండవు సార్. ఒక రోజు మనం ట్రావెల్ చేసేది ఓన్లీ 180 to 200 కిలోమీటర్స్ అండి. ఆ 200 కిలోమీటర్లు కూడా మనకి 11 నుంచి 10 గంటలు 12 గంటలు పడుతుంది సార్. అంటే గంటకి 20 కిలోమీటర్లు వెళ్తామండి. అన్ని కర్వ్స్, హిల్స్, ఇటుపక్క లోయ అటుపక్క లోయ మధ్యలోంచి వెళ్తాం మనం. ఓకే. ఒక బండి ప్యాచ్ పడిందంటే ఆ బండి ప్యాచ్ అయ్యే వరకు వెనకాల బళ్ళు బయలుదేరవు సార్. రోడ్ బ్లాక్ అయిపోతుంటదండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏదో వేస్తున్నారని చెప్తున్నారు, అది జరుగుతుంది. రోప్ వే ఇంకా అదానీ గ్రూప్స్ స్టార్ట్ చేస్తారు. 2025లో మనకి శాంక్షన్ అయింది. అది ఇంకా అవ్వడానికి ఒక 3-4 ఇయర్స్ పడుతుంది సార్. సో 2030 ఇంకా 2030కి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హెలికాప్టర్స్ అన్నవి మెయిన్ థింగ్స్ గుప్తకాశీ నుంచి ఉంటాయి, పాతా నుంచి ఉంటాయి, సిరిసి నుంచి ఉంటాయి. ఓకే. గుప్తకాశీ నుంచి అప్ అండ్ డౌన్ 14,400 రూపాయలండి. పాటా నుంచి సిరిసి నుంచి అప్ అండ్ డౌన్ 11,200 రూపాయలండి. ఈ గుప్తకాశీ నుంచి మన కేదార్నాథ్ హెలికాప్టర్కి మినిమం అప్ 14 నిమిషాలు పడుతుంది. అదే పాటా నుంచి సిరిసి నుంచి వస్తే అప్ 8 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ మనం ట్రక్కింగ్ దారి మనం బై రోడ్ వెళ్తే మినిమం ఎట్లా లేదన్నా 14 గంటలు 15 గంటలు పడుతుంది సార్. మనం ఏంటంటే గుప్తకాశీ దాటి కొంచెం పాటా దగ్గరికి వెళ్ళిపోతాం, లేదా రాంపూర్కి వెళ్ళిపోతాం, లేదా సీతాపూర్కి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మనం సోన్ప్రాగ్ వెళ్ళి, సోన్ప్రాగ్ నుంచి గౌరీకుండ్ వెళ్ళి, గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వెళ్తాం. అది ఒక ప్రొసీజర్. ఎందుకంటే ఇక్కడ హెలికాప్టర్స్ అన్నవి ఏప్రిల్ 21వ తారీఖున ఓపెన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఏప్రిల్ 21వ తారీఖున కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది. అది ఐఆర్సిటిసి వాడు 2024 నుంచి ఐఆర్సిటిసి హ్యాండ్ ఓవర్ చేసుకుంది. 24 ముందు ఏంటంటే జిఎంబిఎన్ సంస్థ చేసేది. ఈ ఐఆర్సిటిసి సైట్స్ ఓపెన్ అయ్యి 2 నిమిషాలకే అయిపోతాయండి స్లాట్స్. ఎన్ని చేస్తారండి మామూలుగా వాళ్ళు 15 days బిఫోర్ ఓపెన్ చేస్తారు సార్. అంటే ఏప్రిల్ 21 అంటే 15 రోజులు, అంటే మనం 5-6 తారీఖుల్లో ఓపెన్ అవుతుంది. అది కూడా మార్నింగ్ 10 o'clock ఓపెన్ అవుతుంది అంటాడు. అది కూడా 6 కలిపి ఒక ఫామ్ ఉంటుంది. సింగిల్ టికెట్ అయితే ఈజీగా బుక్ అవుతుంది. 6 ఒకే దగ్గర బుక్ కావాలంటే కష్టం. ఈ పేమెంట్స్ అన్నవి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఆ టైంకి మనం రీచ్ అవుతామో లేవో తెలియదు. అక్కడ స్లాట్ ఇస్తాడు, ఆ రోజు వెదర్ బాగోకపోతే అది క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ క్యాన్సిల్ అయితే అది నెక్స్ట్ డే పంపించాడు. ఈ రిఫండ్ అమౌంట్ అక్కడికి వెళ్ళి మనం సైన్ పెట్టుకొని అది మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఫాలోఅప్ చేయడానికి అక్కడ ఆఫీస్ ఉండదు. అదే మన టీటీడీ టికెట్ లాగా రావు, వెంటనే రావండి. మన టీటీడీ టికెట్ అంటే తెలుగులో మాట్లాడతారు, మనకి రెస్పాన్స్ ఇస్తారు. కాల్ సెంటర్ కాల్ చేస్తే అక్కడ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు సార్. ఆఫీస్ ఉంటది, సిస్టమ్ ఉంటది. వాళ్ళు ఏంటంటే పిలుస్తారు, వెళ్తారు, పిలుస్తారు. మన వెయిట్ కూడా అక్కడ కూడా మన హెలికాప్టర్ టికెట్ కి మినిమం 70 kgs 65 kgs ఉండాలి వాళ్ళు ఇచ్చిన రేటుకి. తర్వాత కేజీకి 120 రూపాయలు పే చేయాలి మనం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన వెయిట్, మన బాడీ వెయిట్ వేస్తాడు, మన కాలేజ్ బ్యాగ్ లో ఉన్న వెయిట్ వేస్తాడు, మన థర్మల్స్, మంకీ క్యాప్, గ్లౌజులు. ఇంకోటి మన కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఒక రోజు డ్రెస్ పెట్టుకుంటాం మనం. ఎందుకంటే ఒక రోజు స్టే చేసి తర్వాత రోజు మార్నింగ్ అభిషేకాలు చేసుకొని అప్పుడు వస్తాం అనమాట అండి. అక్కడ ఎలా ఉంటుందండి పూజ సంబంధించి? ఇది తెల్లవారుజామున హారతి టికెట్స్ ఉంటాయండి. అవేంటంటే పంతుళ్ళు చాలా మంది ఉంటారండి. అది నలుగురికి కలిపి 4,400 రూపాయలు సార్ టికెట్. బోర్డుది, కేదార్నాథ్ బోర్డుది. అయితే ఆ టికెట్ ఏంటంటే ముందు రోజునే తీసుకోవాలి మనం. అక్కడ కౌంటర్లు ఇస్తారు. ఒకవేళ కౌంటర్లో దొరకకపోతే అక్కడ పంతులు గారు ఏం చేస్తారంటే మార్నింగ్ 3 o'clock టెంపుల్ ఓపెన్, బట్ మనం 2 o'clock స్పర్శ దర్శనం ఇవన్నీ చేస్తారు. బట్ మన పబ్లిక్ కి తెల్లవారిన 3 గంటల నుంచి లైన్ లో వదులుతారు.
బట్ మనం 2 o'clock నుంచి మనం వెళ్ళి స్పరిశ దర్శనం చేసుకోవచ్చు, అభిషేకాలు చేయొచ్చు. అవన్నీ విఐపి ప్రోటోకాల్. అప్పుడు కూడా మనం వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఓహ్! అక్కడంతా డబ్బులే సార్. ఆ టికెట్ దొరకకపోయినా ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు అరేంజ్ చేసేస్తారు. మనిషికి 1100, 1500 రూపాయలు తీసుకొని వాళ్ళు ఒక గ్రూప్ లాగా తీసుకెళ్ళి ఒక నలుగురిని, ఐదుగురు తీసుకెళ్ళి అక్కడ పూజ చేయించి మనల్ని పంపుతారు. ఓకే. అక్కడ మనం కావాల్సినవి పూజా సామాగ్రి కూడా బయట దొరుకుతాయండి. నెయ్య, నెక్స్ట్ ఏంటంటే ఒత్తులు, చందనము, తేనె ఇవన్నీ కూడా అక్కడ ఇస్తారు సార్. దొరుకుతాయి. మనం ఇక్కడి నుంచి తీసుకోవాల్సిన పని లేదు. మన చక్కగా అన్నీ ఇంట్లోంచి అక్కడే ఉంటాయి. అక్కడ దొరుకుతాయండి. ఈవెన్ మారేడు దళాలు ఒక్కటి తీసుకెళ్తే చాలు మనం. ఆహా! అక్కడ ఈ మారేడు దళాలు ఏంటంటే ఒక పేపర్ మీద మారేడు దళం ఫోటో పెట్టేసి ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా. మొన్న నేను సెప్టెంబర్‌లో వెళ్ళానండి. వెళ్తే అక్కడ మారేడు దళాలు ఒక పేపర్‌లో యెల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెయింట్ వేసి ఇచ్చేసారు. అవే మారేడు దళాలు అన్నారు. బట్ మేము క్యారీ చేసాం. ఓకే. ఇంకా ఈ మన బద్రీనాథ్ సంబంధించి అక్కడ ఏమైనా పూజలు చేయించిన అవకాశం ఉంటుంది? చాలా మంది బద్రీనాథ్‌కి వెళ్ళినప్పుడు పిండ ప్రదానాలు అన్నవి ముఖ్యంగా చేస్తారండి పెద్దలందరూ కూడా. ఏంటంటే ఈ పిండ ప్రదానాలు అన్నవి మన పంతులు తెలుగు మాట్లాడతారు. అంటే ఈ సింపుల్ గా మనం వెళ్తే 800 నుంచి 1100 రూపాయలు కలెక్ట్ చేస్తారండి. అది కూడా ఉదయం 10 గంటల లోపలనే చేసేస్తారు వాళ్ళు. మన ఎవరైనా పత్రాలు ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా అక్కడ కూరగాయలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. వీళ్ళు 1100 రూపాయలు కలెక్ట్ చేసుకొని అన్ని సామాన్లు కూడా ఇస్తారండి. పిండ ప్రదానాలకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇస్తారు. ఓకే. ఇప్పుడు అవేమన్నా మనం ముందుగా అంటే టైం తెలియదు కదా! అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే ఈ ట్రావెల్ వాళ్ళు ఇవన్నీ చేయించడానికి మీకు టైం ఇస్తారా మాకని? ఇస్తామండి. మేము అన్నీ కూడా పంతుల్ని సెట్ చేస్తాము. అక్కడ దర్శనాలు సెట్ చేస్తాము. అక్కడ అకామిడేషన్‌లు అన్నీ కూడా మేము సెట్ చేస్తాము. అక్కడే మన ముందు రోజునే పంతులు గారు రావడము, ఆళ్ళ నంబర్‌లు ఈళ్ళకి ఇవ్వడము, ఈళ్ళ నంబర్‌లు వాళ్ళకి ఇవ్వడము ఇవన్నీ జరుగుతాయండి. అక్కడ టైం చెప్తారు. అక్కడ ఏంటంటే బద్రీనాథ్‌లో తెల్లవారుజామున దర్శనం చేసుకొని అప్పుడు పిండ ప్రదానాలు చేస్తారు చాలా మంది. ఓకే. పిండ ప్రదానాలు చేసి అప్పుడు మన బ్రేక్‌ఫాస్ట్ చేసి దర్శనాలు చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం అన్నమాట. లంచ్ ప్రిపేర్ చేసుకొని. దారిలో లంచ్ చేసుకొని నైట్ పీపుల్ కొట్టి స్టే చేసి తర్వాత రోజున పీపుల్ కొట్టి నుంచి బయలుదేరి ఋషికేశ్ మీదుగా, హరిద్వార్ మీదుగా ఢిల్లీ చేరుకుంటాం అన్నమాట అండి. ఓకే. అదంతా టూర్ ప్లాన్‌లో ఉంటది సార్. సరే ఇప్పుడు ఈ మీరు బుకింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఎందుకంటే వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పటి నుంచి కాల్ చేయాలి? సో వాళ్ళకి గైడెన్స్ ఏం చెప్తారు? నేను డిసెంబర్ 18వ తారీఖు నుంచి బుకింగ్ స్టార్ట్ చేస్తానండి. నేను జనవరి, ఫిబ్రవరి కల్లా బుకింగ్స్ క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నా ఫస్ట్ బ్యాచ్ ఏప్రిల్ 24వ తారీఖున స్టార్ట్ అవుతదండి. అక్కడి నుంచి 11 రాత్రులు 12 రోజు మే 6వ తారీఖు కల్లా మనది ఫస్ట్ బ్యాచ్ క్లోజ్ అయిపోతది. ఏంటంటే నేను ఇప్పుడు మినిమం పర్సన్స్‌నే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. బల్క్‌గా కాకుండా మినిమం పర్సన్స్‌ని. ఏంటంటే మంచిగా అకామిడేషన్ ఇవ్వాలి, మంచిగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవ్వాలి. ఫుల్‌గా హ్యాపీగా వాళ్ళ కస్టమర్స్ అందరినీ కన్విన్స్‌గా చేసి సీనియర్ సిటిజన్స్‌కి అయితే కింద ఫ్లోర్‌లోనే రూమ్స్ ఇవ్వడము. తప్పితే అక్కడ లిఫ్ట్‌లు ఉండవు సార్ మెయిన్. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయి, సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాయి. కొంత అప్ ఎక్కవలసి వస్తది. కొన్ని చోట్ల కిందకి దిగవలసి వస్తది. ఓకే. అదేనండి ఎలానో చెప్తారు కదా! మీరు ఎందుకంటే సాధారణ మేతకి వెళ్ళేటప్పుడు ముందుగా నెల రోజులు ముందుగానే మీరు నడుస్తూ ఉండండి అవన్నీ చెప్తా ఉంటారు సార్ కదా! ఇక్కడ ఏంటంటే అండి మెయిన్ ఏంటంటే వాకింగ్ ఉండాలండి. వేడి నీళ్ళు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తాగవాలండి. తర్వాత ఏంటంటే కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలండి. కంపల్సరీ వాకింగ్ అన్నది కంపల్సరీ ఉండాలి. ఏంటంటే మనం జనవరి నుంచి స్టార్ట్ చేస్తే ఏప్రిల్ మీరు వచ్చేటప్పటికి ఒక 3 నెలలు, 4 నెలలు అంటే 100 రోజులు మీరు వాక్ చేస్తే మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఈవెన్ సార్ 73 ఇయర్స్ ఒక ఆమె వయసులో ఉన్న పెద్దవాళ్ళు కూడా వాక్ చేస్తారండి. మన గ్రూప్‌లో ఏంటంటే చిన్నోళ్ళు బుక్ అవుతారు, సింగిల్ పర్సన్స్ బుక్ అవుతారు, గ్రూప్ ఫ్యామిలీ బుక్ అవుతారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా బుక్ అవుతారు. లాస్ట్ ఇయర్ అయితే 2025లో ఇయర్ ఫస్ట్ బ్యాచ్‌లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వచ్చారండి. వాళ్ళు ఇద్దరు కూడా నడిచేసారు భార్యాభర్తలు. సపోర్ట్ సార్ ఇలా పట్టుకోవడం, వెళ్ళడం, స్టిక్ పెట్టుకోవడం, హ్యాపీగా వెళ్తారు. ఏముంది సార్ ఉదయం 3 గంటలకు మనం రూమ్‌లోంచి బయలుదేరితే సాయంత్రం 6 గంటలకల్లా మనం కేదార్‌నాథ్ రీచ్ అవుతాం. నడుచుకొని వెళ్ళేవాళ్ళు.
అదే గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలు రీచ్ అయిపోతాం. ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా వాక్ చేయొచ్చు, చాలా మంది వాక్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే గుర్రాలంటే భయం వేసేస్తుందండి, ఇలా ఎగిరేస్తుందండి, కాట్రా వైష్ణవ్ దగ్గర మాకు భయం వస్తుంది కదండి అని చెప్పేసి అంటారు. ఇక్కడ భయపడవలసిన పనేం లేదు. బట్ ఏంటంటే మన ఎదురుగుండా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఏంటంటే ఇదే ప్లేస్ ఉంటుంది, 4 అడుగుల ప్లేస్ ఉంటుంది. 4 అడుగుల ప్లేస్ లో వెళ్ళి గుర్రం వస్తుంది, వచ్చి గుర్రం వస్తుంది, నడిచి కూడా వెళ్తాడు, నడిచి రిటర్న్ లో వచ్చి కూడా వస్తాడు. వాళ్ళందరినీ పక్కకు పెట్టి వెళ్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేదండి, మేము ఉంటాము, మా గైడ్లు ఉంటారు, మీతో పాటు కస్టమర్స్ తో పాటు 20 మందికి ఒక 2-3 మధ్యలో మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎలా చూస్తున్నారు అన్నది అన్ని అబ్జర్వ్ చేస్తాం మేము. ఈ పిన్ టు పిన్ కూడా మేము అబ్జర్వ్ చేస్తాం. ఎవరు నడుస్తారో, ఎవరు గుర్రం మీద వెళ్తారో కూడా మాకు యమునోత్రి చూసాకనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ 6 కిలోమీటర్లు మనం యమునోత్రి పైకి కిందకి వచ్చిన వాళ్ళకి కేదార్నాథ్ ఈజీ, వాక్ చేసేస్తే. యమునోత్రి ఇలా ఉంటుంది సార్, పీక్ అప్ ఉంటుంది. కేదార్నాథ్ ఏంటంటే ఇలా ఉంటుంది. యమునోత్రి నడుచుకుని వెళ్ళి వచ్చిన వాళ్ళకి కేదార్నాథ్ ఈజీ. ఫస్ట్ ట్రైల్ యమునోత్రి దగ్గర వేయచ్చు, తర్వాత కేదార్నాథ్ ఆటోమేటిక్ గా వాళ్ళు మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటారు. ఆ ఒక్కరోజు కానీ మనం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఇవాళ ఉదయం బయలుదేరుతాం, మళ్ళీ రేపు ఉదయం అభిషేకం చేసుకొని రేపు మధ్యాహ్నం కల్లా వస్తారు సాయంత్రానికి. ఆ ఒక్కరోజు కూడా ఫుడ్ ఇవ్వడానికి అవ్వదు మాకు, ఎందుకంటే మా బండి సీతాపూర్ వరకు వెళ్తుంది. మళ్ళీ సీతాపూర్ రావడానికి మినిమం మీకు 1 డే, నెక్స్ట్ హాఫ్ డే అవుతుంది అనమాట. మరి అక్కడ ఎలా మరి వీళ్ళకి భోజనం రైట్, అక్కడ ఏంటంటే దాల్ రైస్ ఉంటుంది, రాజ్మా రైస్ ఉంటుంది, నెక్స్ట్ మ్యాగీ ఉంటుంది, నెక్స్ట్ పరోటా ఉంటుంది, ఇవన్నీ తినాలండి. అదే ఇప్పుడు ఉంటే కనుక ఏదో ఉంటాయి ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కాల్ చేసి అడగొచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, సార్ చెప్తారు మీకు శ్రద్ధగా. మా వాళ్ళకి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ప్యాకేజ్ డీటెయిల్స్ కానీ ఏమైనా చెప్తారా? లేదంటే మీరు హిందూ టెంపుల్ గైడ్ నుంచి వస్తున్నామంటే మీకు నేను ఇచ్చే ఆఫర్ లాస్ట్ 3 years నుంచి నేను ఇస్తున్నాను, 1000 రూపీస్ డిస్కౌంట్ అని. ఇప్పుడు కూడా నేను ప్రతి సంవత్సరం ఇచ్చినట్లు ఈ సంవత్సరం కూడా ఇస్తున్నానండి. ఈ ప్యాకేజ్ ఎంత పెట్టబోతున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం? లాస్ట్ ఇయర్ లాగే నేను 36,000 రూపాయలు ప్యాకేజ్ పెట్టాను. నేను 1000 రూపీస్ లెస్ చేశాను, 35,000 రూపాయలు ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, 1000 రూపాయలు మీకు డిస్కౌంట్ ఇచ్చాను. తర్వాత ఒక రోజు ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఏమైనా కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఏంటంటే కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఒక రోజు, మిగతాది ఉదయం టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుందండి. ఓకే, సో ఇదండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సార్కి మీరు కాల్ చేయండి, ఆల్రెడీ నెంబర్ డిస్ప్లే చేస్తాం కాబట్టి. మరొక వీడియోలో మరలా కలుద్దాం మనం. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.